ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఒక పారిశ్రామికవేత్తను నిలబెడుతున్నట్లు తెలుస్తుందని బొత్స అన్నారు. వ్యాపారం కోసం అభ్యర్థిని పెడుతున్నారా అని ప్రశ్నించారు. బలం లేకపోయినా కూటమి అభ్యర్థిని నిలబెడితే దుశ్చర్య అవుతుందని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని బొత్స నిలదీశారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బొత్సకు ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి షాక్ ఇచ్చారు. బొత్స నామినేషన్ కు వైవి సుబ్బారెడ్డి దూరంగా ఉన్నారు. కలెక్టరేట్ మెయిన్ గేట్ వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. వైవి సుబ్బారెడ్డి ప్రవర్తనపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశాయి. 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి త్వరగా పద్ధతిని కొడుకుని అందరి త్వరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్నలను పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు అడిగితే చెప్తున్నాను. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆలోచన మీ పెద్దల్ని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే ముందు ఇంత అనైతికంగా అసలు మెజార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను. వచ్చింది ఎందుకు వచ్చిందని నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే. రైట్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేశారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం వివరించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేశారు. అయితే ఉన్నట్టు వచ్చినట్టు వచ్చి ఎందుకు వైవి వెనక్కి వెళ్లిపోయినట్లు, అసలు పార్టీలో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి? వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ప్రకటించినప్పటి నుంచి కూడా విశాఖలోని అనుకూల వ్యతిరేకంగా 2 గ్రూపులు తయారయ్యాయి. అయితే కొంతమంది బొత్స సత్యనారాయణ స్థానికేతరే అని చాలా మంది వ్యతిరేకించారు. ఈ విషయం కూడా ఎన్నోసార్లు కూడా బయటపడింది. అయితే ఈ రోజు బొత్స సత్యనారాయణ కలెక్టర్ ఆఫీస్ లోని నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు 19 మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు గైరు హాజరయ్యారు. హాజరైన వారిలోని బొత్స సతీమణి బొత్స ఝాన్సీ, మేయర్ కొలకాని హరి వెంకట కుమారి, గుడివాడ అమర్నాథ్, అలాగే అరకు ఎంపీ తనుజరాని, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు హాజరయ్యారు. అయితే వ్యతిరేక వర్గానికి చెందారని చెప్తున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గాని, మాజీ ఎంపీ ఎంఈడి సత్యనారాయణ కూడా హాజరు కాలేదు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో పార్టీలోని తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు నగరంలోనే ఉన్నారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి, అయినా హాజరు కాలేదు. కలెక్టరేట్ మెయిన్ గేట్ వరకు వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోయారు. దీంతో ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేకపోయారు అనేది కూడా పార్టీ నేతలు కూడా కార్యకర్తలు కూడా ప్రశ్నించారు. ఒక రకంగా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని విశాఖలో ఒక గ్రూపు సమర్థిస్తే మరో గ్రూపు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా ఈ నామినేషన్ సంబంధించి రేపటితోని గడువు కూడా ముగిలింది. మొత్తమే చూస్తుంటే ఈ కార్యక్రమం అంటారు బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖలో 2 గ్రూపులుగా తయారై ఒక గ్రూపు అనుకూలం గ్రూపు, ఇంకోటి వ్యతిరేక గ్రూప్ గా తయారైంది. శంకరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.